ముందుగా అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రుల సందర్భంగా రోజైతే ఈ వీడియోలో 7వ రోజు నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది కదంబం శాకాన్నం అని కూడా అంటాము. సో ఇది తయారు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ మనం చిన్న కప్ అయితే తీసుకున్నాం కదా, దాని నిండా రైస్ అయితే తీసుకోవాలి. మీ ఇష్టం అండి, అది ఏ కప్ అయినా మీరు యూస్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని కుక్కర్లో యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక కప్పు కందిపప్పు కూడా వేసుకోవాలి. ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు కూడా వేసి దీన్ని శుభ్రంగా 2 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి వాటర్ వచ్చి ఒక కప్పుకి 4 కప్పులు నీళ్లు వేసుకుందాం. సో మనం తీసుకున్న కొలతలకి కరెక్ట్గా అయితే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి అంతా బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేద్దామండి. ఇది ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ఏమేమైతే తీసుకున్నామో ఒక పెద్ద మునక్కాయని అయితే ఇలా కట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ ముల్లంగి ఒకటి తీసుకున్నానండి. 7 బీన్స్ని అయితే తీసుకొని కట్ చేసుకున్నాం. ఒక క్యారెట్ని కూడా కట్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ బఠానీ కూడా వేస్తున్నానండి. సో మీకు ఏ కూరగాయలైనా వేసుకోవచ్చండి, ఇంకా ఆప్షనల్ అది. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఒక మునక్కాయ, ముల్లంగి, అలాగే బీన్స్ ముక్కల్ని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇందులోకి క్యారెట్ని కూడా వేసేసుకుందామండి. సో ఈ ప్రసాదంలోకి మనం ఖచ్చితంగా అంటే బఠానీ, అలాగే ఈ ప్రసాదంలో మనము అల్లం వెల్లుల్లిని అయితే అస్సలు యూస్ చేయకుండా చేస్తున్నాం కదా. సో వీటికి 1.5 కప్ అయితే నీళ్లు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ పైన అయితే పెట్టేద్దామండి. సో ఇవి బాగా ఉడకాలి మనకు కూరగాయ ముక్కలన్నీ. ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీన్ని నానబెట్టుకుందామండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మనకు కుక్కర్లో అయితే విజిల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇవి మనకు కరెక్ట్గా 2 విజిల్స్ అయితే వస్తే అన్నం అంతా బాగా ఉడుకుతుంది ఇక్కడ. ఇప్పుడు మనము ఒక కడాయిని అయితే పెట్టుకోవాలండి. కడాయిని పెట్టుకొని ఇందాక మనం తీసుకున్నాం కదా కూరగాయ ముక్కలన్నీ ఇందులోకి వేసుకుందాం. ఇవన్నీ వేసి ఒకసారి అయితే ఇక్కడ మనము మూత పెట్టుకుంటాం. ఇప్పుడు వీటినన్నీ ఒకసారి అయితే బాగా కలుపుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పొడి వేస్తున్నానండి. వేసి ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు చింతపండు జ్యూస్ని కూడా వేసేస్తున్నా ఇందులోకి నేను. వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు అన్నాన్ని కూడా అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్గా అయితే మనకు బాగా ఉడికింది అన్నం కూడా. చూడండి బాగా మెత్తగా బాగా అయిపోయింది రైస్ అయితే. సో ఇప్పుడు ఆ రైస్ను కూడా మనము ఈ సాంబార్లో వేసుకుందాం. సో ఈ రైస్ అంతా వేసేసిన తర్వాత సాంబార్లో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒకవేళ ఇక్కడ మీకు వాటర్ అయితే తక్కువైతే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. గట్టిగా అయిందంటే కొంచెం బాగుండేది ఇది. సో ఇప్పుడు మనం దీనికి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక కడాయిని అయితే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి మనం. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చిన్న కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి మనం. సో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేద్దామండి. అలాగే కరివేపాకు కూడా వేసేసేది బాగా ఫ్రై చేద్దాం. సో ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్లోకి ఈ తాలింపునంతా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి.
ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుదాం. సో ఫైనల్గా మనకు కదంబం అనేది రెడీ అయిపోయింది ఇక్కడ. సో బాగా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది మనకు. ఒక 5 మినిట్స్ అయితే బాగా ఉడకాలి ఇక్కడ. ఇప్పుడు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కొత్తిమీరని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఈ రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులోకి సర్వ్ చేసుకుందామండి. సో ఎంతో ఇష్టమైన కదంబం, అమ్మవారికి చాలా ఇష్టం ఇది. సో అమ్మవారికి మనము నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్, రెసిపీస్ వస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.